అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనం ఈరోజు కొన్ని మాటలు దేవుడు మనకి తెలియజేయటువంటి మాటలను మనము గైకొందాం. అయితే దేవుడు ఈ లోకంలో ఉన్న వాటిని కొన్నిటిని ప్రేమింపకుడి అని చెప్తూ ఉన్నాడు. మరి ఈ లోకము యేసుక్రీస్తు ప్రభువారు తన స్వహస్తాలతో తన స్వరముతో చేసి ఉన్నాడు ఈ లోకం మొత్తాన్ని. అయితే ఈ లోకంలో మంచి అనేది చెడు అనేది ఉన్నది. సో వీటిని ప్రేమించకుడి, వీటిని ప్రేమించుడి అని చెప్పి దేవుడు కొన్ని వ్యత్యాసాలు చూపించాడు. ఆ వ్యత్యాసాల్లో మనం ఒక వ్యత్యాసాన్ని గమనిద్దాం. లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుడి, ఏమేమి ప్రేమించకూడదు, ఏమంటే దేవునికి అసహ్యము ఇష్టం లేదు అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ పౌలు గారు రోమీయులకు తెలియజేసేటువంటి మాట, చెప్పేటువంటి మాట, మనందరికీ తెలియజేసేటువంటి మాట ఏంటి అని అంటే, ఈ లోక ఆచారాలని పాటించొద్దు. లేదు, ఈ లోక ఆచారాలను నువ్వు పాటించాలి అని అనుకుంటే ఫస్ట్ నువ్వు వీటిని ఏం చేయాలని అంటే పరీక్షించు, వీటిలో ఉన్న విషయాలన్నీ తెలుసుకో. ప్రతి ఒక్కరూ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారందరూ ఆ పై లైన్ చదివి అక్కడ ఆగిపోతూ ఉన్నారు. మొత్తం వచనం చదవట్లేదు. ఇంకోసారి చదువుతాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. ఈ లోక మర్యాదను అనుసరింపకుడి. ఇంతే. ఇక ఇప్పుడున్న క్రైస్తవులందరూ ఇదే మాయలో, ఇదే వర్డ్లో కొనసాగుతూ ఉన్నారు. దాని కింద కూడా అంటున్నాడు దేవుడు, దేవుని చిత్తమేదో పరీక్షించి అనుసరించి ఉద్దేశించి తెలుసుకోండి. అయితే ఈ లోక ఆచారములు ఎందుకు నిర్మింపబడ్డాయి, ఎందుకు స్థాపింపబడ్డాయి అనేటువంటిది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మొన్న వచ్చిన సంక్రాంతి పండగకి క్రిస్టియన్స్ పాస్టర్స్ సోషల్ మీడియాలో కొట్టుకు తెచ్చారనమాట. ఒకళ్ళేమో చేసుకోవచ్చు, ఇంకొకళ్ళేమో కేరళ సైడ్ ఫాదర్స్ భోగి పండుగ చేశారు, పొంగల్ చేశారు, సంక్రాంతి పండుగ చేశారు. అదంతా చర్చిలో చేశారు అనమాట చక్కగా. దానికి చాలా మంది నెగిటివ్ కామెంట్స్. ఎవరు? మనోళ్ళే, క్రైస్తవులే. అట్లా చేయకూడదు, అది హిందువుల ఆచారము, అట్లాంటి ఆచారాలు చేయొద్దని బైబిల్లో ఇన్నున్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు చూపెట్టడం స్టార్ట్ చేశారు. సో మనము ఒక వర్డ్ దగ్గర ఆగిపోతూ ఉన్నాం. పౌలు గారు కూడా చెప్తున్నారు, ఈ లోక ఆచారాలు ఎందుకు వచ్చాయో ఫస్ట్ పరీక్షించాలి. ఎగ్జాంపుల్ గా సంక్రాంతి పండుగనే చూస్తే, నేను అనుకున్నాను సంక్రాంతి పండుగ మీద ఒక వీడియో చేద్దామని, బట్ ఎందుకో హోల్డ్ చేయాలనిపించింది ఆ టాపిక్ ని. సంక్రాంతి పండుగ అంటే ఏంటి? కోతకాలపు పండుగ. ఇది ప్రతి ప్రాంతంలో జరుగుతూనే ఉంటది. రాజస్థాన్ సైడ్ జరిగింది, చెన్నై సైడ్ జరిగింది. చెన్నైలో పొంగల్ అంటారు, మనం మాత్రం సంక్రాంతి అంటాం తెలుగులో. ఇలా పలు ప్రాంతాల్లో జరుగుతూ ఉండిద్ది. అలాగే క్రిస్టియన్స్ అంటే యుఎస్ఏ, అమెరికన్స్ కూడా చేసుకుంటారు. దానిని థ్యాంక్స్ గివింగ్ అంటారు. థ్యాంక్స్ గివింగ్ రోజు ఏం చేస్తారనంటే చక్కగా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని, బంధుమిత్రులందరినీ పిలుచుకొని టర్కీ కోడ్ అని ఉంటది పొడుగ్గా. ఆ థ్యాంక్స్ గివింగ్ రోజు టర్కీ కోడ్ని కోసుకొని చక్కగా అందరూ హ్యాపీగా విందు చేస్తారు. అది ఎప్పుడు జరుగుతుంది? నవంబర్, డిసెంబర్ ఆ టైంలో చేసుకుంటారు. అయితే మనము ఆ భారతదేశంలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. మన భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు ఎప్పుడు చేస్తారు ఈ థ్యాంక్స్ గివింగ్? కోతకాలపు పండుగని జనవరిలో చేస్తారు. వాళ్ళు అప్పుడు చేసుకుంటున్నారు, మనం ఇప్పుడు చేసుకుంటాం. ఇబ్బంది ఏం లేదు చేసుకుంటప్పుడు. అందుకే ఒక పాస్టర్ గారు అంటారు, ఈ పండుగలో ఎటువంటి విగ్రహాలు లేవు, ఎటువంటి
ఏ ఏ విధమైనటువంటి ఆచారాలు కానీ ఏ విధమైనటువంటి పూజలు కానీ కూడా లేవు. ఇది ఎందుకు చేసుకుంటారంటే పంట అంతా అయిపోయి చేతికి వచ్చిందని చెప్పి హ్యాపీగా పండుగ చేసుకుంటాం అనమాట. ఇరుగు పొరుగు వారికి చక్కగా పిండి వంటలు చేసుకొని వాళ్ళకి వీళ్ళకి పంచటం ఇవన్నీ. సో ఇవన్నీ ఇప్పటికీ ఎందుకు క్రైస్తవులు ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే, పౌలు గారు ఒక మాట అంటారు, మీలో కొంతమంది ఇంకను పాలు తాగే పరిస్థితుల్లోనే ఉన్నారు, మాంసం తినే స్థితిలోకి రావాలి అని అంటారు. మనలోని అంటే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. ఇంకా పాలు తాగే ఎవరు? పసిపిల్లలు. అంటే నువ్వు ఇంకా పసిపిల్లాడిగానే ఉంటున్నావు. నువ్వు పుట్టటము పసిపిల్లవాడిగా పుట్టి దేవుళ్ళు ఎదుగుతూ పసిపిల్లవాడిగానే ఎదుగుతున్నావు. నువ్వు ఎప్పుడు తింటావు మాంసాన్ని? అంటే మాంసాన్ని తినాలి అంటే నువ్వు ఇంకా అధ్యాయాలు చదవాలి. ముందు చూసినట్టుగా మనము మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఇక్కడితో ఆగిపోతుంది క్రైస్తవ్యం. చాలు, అనుసరించొద్దన్నాడు కదా, అనుసరించం. అయితే పౌలుగా చెప్తున్నటువంటి మాట దాని కింద మిమ్మును, దాని కింద ఉత్సవమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నవి అని దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ సెకండ్ స్టేజే మాంసం తినే స్టేజ్. ఇంకా నువ్వు ఎదగాలి, నువ్వు పెరగాలి అని అంటున్నారు పౌలు గారు. సో మన వాళ్ళు ఏంటంటే ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. ఒకవేళ మాంసం తినే స్థితిలోకి వెళ్ళకపోతే ఏం జరిగింది? ఇప్పుడు ఎగ్జాంపుల్గా పాలు తాగే పిల్లాడంటే ఏమీ తెలియదు, తనకి పాపం ఏం తెలీదు, మంచి ఏం తెలీదు, చెడు ఏం తెలీదు, ఏ వస్తువు ఇచ్చినా నాశనం చేయటం తప్పితే నిర్మించడం మాత్రం తెలియదు. ఇట్లాంటి పరిస్థితిలో ఇట్లాంటి మైండ్ సెట్లు ఉన్నవాళ్ళు పరలోకానికి వెళ్ళటం అసాధ్యం, జరగని పని. మరి ఎవరయ్యా వెళతారు? మంచి చెడు తెలిసి అన్నిటినీ తన కంట్రోల్లోకి తెచ్చుకొని పాపం చేయకుండా పాపాన్ని నిర్మూలించేటువంటి మాంసము తినేటువంటి మనుష్యుడు మాత్రమే పరలోకానికి వెళ్ళగలడు. సో మనం ఇంకా పాలు తాగే దశలోనే ఉండి ప్రార్థన చేస్తూ దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేస్తే అది జరగదు, అది రాదు. సో ప్రతిదీ మనం పరీక్షించి పరిశోధించి నేర్చుకుంటూ ముందుకు వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత దేవుడు ఈ లోకంలో వేటిని అనుసరించొద్దు, వేటిని ప్రేమించొద్దు అని చెప్తున్నాడు. ఈ లోకంలో దేవునికి ఇష్టమైనవి చాలా ఉన్నాయి. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి పండుగలు కానీ చాలా దేవునికి విరుద్ధంగా ఉన్నాయి. సంవత్సరానికని మాసాలకని ఏదో ఒక పండుగలు మాత్రం ఉన్నాయి. అది కూడా ఇప్పుడు పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ఈ లోకంలో జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనంగా కనిపిస్తుందంట. పాతకాలంలో ఎవరికైనా ఇక్కడ జరిగే విషయాలన్నీ మనం చుట్టాలకి చెప్పుకోవాలి అంటే ఉత్తరాలు రాసేవాళ్ళు. ఆ ఉత్తరం వాళ్ళ దగ్గరికి అందేసరికి వారము, నెల, 2 నెలలు పట్టేది. ఒకవేళ ఎగ్జాంపుల్గా అరే మీ నాన్న చావు బతుకుల్లో ఉన్నాడయ్యా తొందరగా రా అని చెప్పి ఉత్తరం రాసింది వాళ్ళమ్మ. అది అక్కడ అతడికి అందేసరికి అయిపోయి అంత్యక్రియలన్నీ అయిపోయి వారం రోజులు అయిపోయింది. అంటే అంత లేటుగా వెళ్ళేవి ఉత్తరాలు. ఆ తర్వాత మనుషుల జ్ఞానం పెరిగి పరిమితి అయ్యి ఏమొచ్చినాయి? సెల్ ఫోన్స్ వచ్చాయి. ఇక డైరెక్ట్ మెసేజ్లు చేయటం, లేదు అని అంటే సెకండ్స్లో ఫోన్ చేసి త్వరగా రా అని చెప్పేయటం. అయితే ఇది కూడా దేవునికి వెర్రితనంగా ఉందంట ఈ జ్ఞానము. పాతకాలంలో ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు, ఓన్లీ కిరోసిన్ బుడ్డీలే పెట్టుకోవటం. ఫ్యాన్ కావాలంటే విసినకర్ర తీసుకొని విసురుకోవటం. ఇప్పుడు స్విచ్ చేస్తే ఫ్యాన్, కరెంటు, వేడి కాకుండా ఇప్పుడు మళ్ళీ మొత్తము ఆటోమేటిక్ అయిపోయింది. అంత జ్ఞానం పెంచుకున్నా సరే మానవుడు దేవుని దృష్టికి ఏముందిలే అన్నట్లు చూస్తున్నాడంట. ఎందుకని వెర్రితనంగా దేవునికి కనిపిస్తుంది మన జ్ఞానము అని అంటే, మనము మనకున్నటువంటి జ్ఞానంతో చేసుకున్న ప్రతిదీ మనకు హానికరమే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫోను మనకు చాలా ఉపయోగపడుతుంది. వేరే వాళ్ళతో కమ్యూనికేషన్ చేయడానికి కానీ, ఏదైనా నేర్చుకోవడానికి కానీ, సృష్టించడానికి కానీ, నాశనం దేనికైనా సరే ఫోన్ బాగా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ఈ వరల్డ్లో మన ఇండియాలో ఒక యాప్ ఉండేది టిక్ టాక్ అని. దాన్ని ఇప్పుడు బ్యాన్ చేశారు.
ఏం చేశారు ఆ టిక్ టాక్ యాప్లో 10th క్లాసు 8th క్లాసు పిల్లలందరూ రీల్స్ చేస్తూ వెళ్ళిపోయి కొండలంచుల్లో నుంచి రీల్స్ చేయటము, ట్రైన్లో ఇట్లా పట్టుకొని బయటికి తిరిగి రీల్స్ చేయటము, ట్రైన్ ఎక్కి రీల్స్ చేయటము, బస్సు వెనకాల రీల్స్ చేయటము, బస్సులో బయట నుంచి రీల్స్ చేయటము. అంటే ఫేమస్ అవ్వాలి, అందరికిలాగా నన్ను కూడా అందరూ పొగడాలి, అందరూ వచ్చి నా దగ్గర ఫోటోలు దిగాలి అనేటువంటిది ఈ సోషల్ మీడియాలో వాళ్ళు ఎక్కువ చేశారు. అందుమూలంగా చాలా మంది చనిపోయారు. ఇన్సిడెంట్లో ఆ ట్రైన్లో కింద పడిపోయి చనిపోయిన వాళ్ళు, కొండ మీద నుండి కింద పడిపోయి చనిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు. ఎందుకు? ఈ ఫోన్ మూలంగా. ఈ ఫోను మనము 2 విధాలుగా వాడుకోవచ్చు. మంచిగా వాడుకోవచ్చు, చెడుగా వాడుకోవచ్చు. మనిషి నిర్మించిన ప్రతిదీ కూడా అంతే ఉంటది. మనం గమనిస్తే అది మంచికి వాడచ్చు, చెడుకి వాడచ్చు. అయితే రీసెంట్గా ఒక ఏమంటారనంటే ఒక కేస్ టైప్లో ఒక అమ్మాయిని చంపబోతున్నాడు ఒక హంతకుడు చంపబోతుంటే ఆమె దగ్గర పోరాడటానికి ఏమీ లేదు. ఫోర్క్ ఉంది కదా, ఆ ఫోర్క్ తీసి మెడ మీద పొడిచి తన ప్రాణాలు తాను కాపాడుకుంది. పోలీసులు షాక్ అయ్యారు. ఫోర్క్ దేనికి ఉపయోగిస్తాము? నూడిల్స్ తినడానికి, ఏదైనా తినడానికి ఉపయోగిస్తాం ఆ స్పూన్. దాన్ని కూడా ఎలా మార్చగలిగిందామే? ఆయుధంలో మార్చగలిగినంటే మనిషి చేసే ప్రతి దానికి మంచి ఉంటది, చెడు ఉంటది. సో అందుకు దేవుని దృష్టికి ఎలా ఉంది అని అంటే చాలా వెర్రితనంగా అనిపిస్తా ఉంది. సో కాబట్టి మనుషులు ఈ లోకంలో చేసిన వాటి దేని మీద ప్రేమను మాత్రం పెంచుకోకూడదు. మనకి ఇవన్నీ కొంత కొత్తగా ఉంటాయి కానీ ఇవన్నీ వేరే ఫారిన్ కంట్రీస్ లో కామన్. ఏంటి అని అంటే ఒక ఆమెకి ఒక బొమ్మ నచ్చింది, ఆ బొమ్మను పెళ్లి చేసుకుంది ఆవిడ. ఇంకొక ఆమె ఈ లోకంలో మనుషులందరూ మోసం చేస్తూ ఉంటారు అని చెప్పి ఆమెలాగా ఉండే ఒక బొమ్మను చేయించుకుని ఆ బొమ్మను పెళ్లి చేసుకుంది. తర్వాత ఇంకొక ఆమె తన బాయ్ ఫ్రెండ్ని కుక్కలాగా మార్చేసింది. ఇంకొక ఆయన గొర్రెలాగా మారిపోయాడు కావాలని. అవన్నీ రియల్గా జరిగాయి, ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు అట్లా మార్చుకొని. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఫస్ట్ ఒక మనిషి కుక్కలాగా మారటం అంటే మామూలు విషయం కాదు. మారాడు ఆ మనిషి, కుక్కలాగే ఉంటాడు ఆయన. అటువంటి జ్ఞానము చాలా గొప్పది. ఎన్నో సర్జరీలు చేసి సేమ్ ఒక డాగ్ లాగా మార్చారు. అది ఎంత అజ్ఞానము! ఇంత గొప్ప జన్మనిస్తే దేవుడు తీసుకువెళ్ళి ఒక కుక్కలాగా మారుతున్నాడు అని అంటే, సో ఈ మనుష్యులకు ఉండేటువంటి జ్ఞానము చాలా వెర్రితనమైనది. కాబట్టి ఈ జ్ఞానమును ఎప్పుడు ప్రేమించకుడి. చాలా మంది ఈ ప్రపంచంలో జ్ఞానాన్ని చూసుకొనే పొంగిపోతూ ఉంటారు, హెచ్చింపబడుతూ ఉంటారు. ఈ జ్ఞానము ఎప్పుడు స్థిరమైనది కాదు. అందుకే సొలొమోను జ్ఞానము కంటే దేవుని జ్ఞానము గొప్పది అని చెప్పి బైబిల్ సెలవిస్తాము. తర్వాత అదే గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మని వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఎప్పుడైనా సరే జ్ఞాని దేవుని నమ్మడు. అదే మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏంటి? తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున. జ్ఞానం ఎక్కువైపోతే మనుషుడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి నమ్మడు. సో తన జ్ఞానమును బట్టి దేవుణ్ణి ఎరుగకుండినందున. సో దేవాది దేవుని ఎరుగకుండినటువంటి, దేవాది దేవుని ఎడబాసేటువంటి జ్ఞానము మనుషుడు సంపాదించుకున్న అది వ్యర్థమే, వెర్రితనమే అని చెప్పి పౌలు గారు సెలవిస్తా ఉన్నారు. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం.
ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచార్యమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరుప పట్టుకొని పోవువాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. మనుషుల పారంపర్యాచార్యములు బట్టి నా నుండి మిమ్మల్ని ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో జాగ్రత్త. ఏంటి ఈ మనుషుల పారంపర్యాచార్యాలు అని అంటే కార్యములు అంటే వాళ్ళు చేసే చేష్ట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా గుణదలు ఉంది, గుణదల్లో కొత్త రూల్ ఒకటి వచ్చింది అనమాట, కొత్త ఆచారం. ఏంటి ఆచారము? మొత్తం ఇసుకేశారు, ఆ ఇసుక మీద చక్కగా మోకాళ్ళదండేసి అట్లాగా రావచ్చు. ఇంకొకటి ఏంటంటే అదే మోకాళ్ళదండతో కొండగోడు ఎక్కుతున్నారు అనమాట డైరెక్ట్. సో ఇటువంటి ఆచారాలు వస్తాయి కాబట్టి ఇటువంటి ఆచారాలు ఎవరి నుండి దూరం చేస్తాయి? నా నుండి దూరం చేస్తాయి, దేవుని నుండి దూరం చేస్తాయి. కాబట్టి వీటి నుండి మీరు జాగ్రత్తగా ఉండండి, ఇవి దేవునికి అసహ్యము అని చెప్తా ఉన్నాడు. తర్వాత యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. మొత్తానికి కంక్లూజన్ అనమాట. ఈ లోకంను ఎవరైతే ప్రేమిస్తాడో వాడే శత్రువు అవుతాడు దేవునికి. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ, ఆఖరికి జ్ఞానంతో సహా నేను ముందే చెప్పాను. సో ప్రతిదీ దేనిని ప్రేమిస్తామో దానిని మనం ప్రేమించిన ఎడల, దానికి హత్తుకున్న ఎడల మనము ఖచ్చితంగా దేవునికి శత్రువులం అవుతాము. తర్వాత 2వ తిమోతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ తిమోతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. దేవా, ఈ లోక స్నేహమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికనుకు వెళ్ళెను. క్రెస్కే గలతీయులకును తీతు దల్మతీయులకును వెళ్ళిరి. లూకా మాత్రం నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబట్టుకుని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకీకును ఎఫెస్సునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కూర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితమును తీసుకొని రమ్ము. ఇక్కడ పౌలు గారు ఆయన జీవితంలో, ఆయన చేసేటువంటి ప్రయాణంలో చాలా మంది శిష్యులు వస్తా ఉన్నారు ఆయన దగ్గరికి. తిమోతి గారు, తీతు గారు, ఫినేహస్ గారు, వీళ్ళందరూ ఆయన శిష్యులే. ఆయన శిష్యులలో కొంతమంది ఆయనను అనుసరించిన వాళ్ళు ఉన్నారు, ఆయన చెప్పిన మాట విన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వినకుండా ఆయన నుండి పక్కకు తొలగిపోయి నేను పౌలుకు బంధువుడిని, అట్లా అపోస్తులుని అని చెప్పి మాయ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో పౌలు గారు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఇంకోసారి చూద్దాం. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కూర్పునొద్దు, ఇంకొంచెం పైన, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఏ పరిచారము నిమిత్తము? పౌలు గారికి పరిచారము నిమిత్తము ప్రయోజనకరమైన వారు అంటే కొంతమంది మాత్రమే ప్రయోజనకరంగా ఉన్నారు పౌలు గారికి అని తెలియజేస్తాను. వాళ్ళ కింద పేర్లు అవన్నీ ఉన్నాయి. సో మనము దేవుని యొక్క పరిచారము నిమిత్తము ప్రయోజనకరంగా ఉండాలి. దేవుని ఈ లోకంలో మనము ఈ విధంగా పౌలు గారి శత్రువులు అని అనుకోవచ్చు చాలా మంది. సో ఆ విధంగా ఈ లోకంలో మనము ఉండకుండా పౌలు గారు చేసినటువంటి పరిచర్యను, పౌలు గారికి చేసినటువంటి పరిచర్యను మనము కూడా అదే విధంగా దేవుని ఎదుట కలిగి ఉండాలి. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 31వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 31వ వచనము. ఈ లోకము అనుభవించువారు నిమిత్తము అనుభవింపున్నట్లు ఉండవలను, ఏలైనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఇదే నేను బాగా నమ్ముతా ఉంటాను, అనుసరిస్తూ ఉంటాను.
పౌలు గారు ఇంకేమంటున్నారు కొరింథీ సంఘానికి చెప్తూ, ఈ లోకంలో నటించే వాళ్ళని నటించనివ్వండి, ఈ లోకంలో వాటిని అనుసరించే వాళ్ళని అనుసరించనివ్వండి, ఈ లోకంలో పాపం చేసే వాళ్ళని పాపం చెయ్యనివ్వండి. ఎందుకు అనంటే ఇక వాళ్ళ పని అయిపోబోతుంది, వాళ్ళు చేసినవన్నీ గతించే రోజు రాబోతుంది అని చెప్పి కూడా ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తా ఉన్నారు. సో మనం గమనించినట్లయితే పైన నుండి ఈ లోకంలో మనము అనుసరింపకూడనివి చాలా ఉన్నాయి అని చెప్పి మనం గమనిస్తా ఉన్నాము. కొన్ని ఆచారాలు, ఉత్సవాలు, కొన్ని వేరే విధమైనటువంటి విగ్రహారాధనకు తగినట్టువి అనుసరించకుండా మాసాలను బట్టి పండుగలు వస్తూ ఉంటాయి. సో వాటిని అనుసరించకుండా దేవాది దేవుని విషయంలో ప్రతిదాన్ని పరీక్షించి, పరిశోధించి, పరిశీలించి మాత్రమే దానిని మనం గైకొనాలి. ఈ లోకంలో ఉన్న వేటిని మనము వాటి జోలికి వెళ్ళకూడదు. ఆఖరికి జ్ఞానము కూడా మనము ప్రేమింపకూడదు. ఎందుకనంటే ఈ లోక జ్ఞానము దేవునికి వెర్రితనంగా ఉన్నది అని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. సో ఈ లోకంలో ఉన్నటువంటి వీటిని మనం గనక ప్రేమించకుండా ఉంటే దేవాది దేవుడు మనకు ఖచ్చితంగా పరలోక రాజ్యమును అందజేస్తాడు. సో లేదు నేను ఈ లోకంలోనే ఉండి వీటినే ప్రేమిస్తాను అని అంటే పౌలు గారు చెప్తున్నారు, ఈ లోకంలో ఉన్నవారు, ఈ లోకము అనుభవించువారు, 1 కొరింథీ 7:31, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపునట్లు ఉండవలను. ఏలయనగా ఈ లోకము వలన ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకంలో అనుభవించేవారు అనుభవించిన ఏది ఎప్పటికీ చివరికి దేవుడు ఇచ్చేటువంటి ఆజ్ఞలన్నీ పాటించకుండా అంతే మనం కొనసాగుతూ ఉంటే ఇంకా చివరికి అంటాడంట దేవుడు, ఈ లోకంలో నటించేవాడు నటించనివ్వండి, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానమును ప్రేమించేవాడిని ప్రేమించనివ్వండి, ఈ లోకాన్ని ప్రేమించి నన్ను వదిలేసేవాడిని అలాగే ఉండనివ్వండి. ఎందుకు అనంటే వారి జ్ఞానము, వారి లోకము, వారి క్రియలను బట్టి నేను వారిని గతింపచేసే రోజు ఒకటి రాబోతుంది అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు. చివరిలో దేవుడు బుజ్జగించి ఆజ్ఞలు ఇచ్చి చివరిలో చేయి వదిలేస్తాడు అని చెప్పి పౌలు గారు ఇక్కడ సెలవిస్తా ఉన్నారు. కాబట్టి మనము కూడా ఈ లోకమునకు వ్యతిరేకంగా, ఈ లోకమునకు వైరముగా, ఈ లోకమునకు దూరంగా ఎడబాటును కలిగి ఉంటే దేవాది దేవుడు మన తోడై ఉంటాడు. దేవాది దేవుడు మనకి ఎప్పుడు అండగా ఉండి పరలోక రాజ్యమును ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుతల మంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడపరచునటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నిన్నటి వరకు మీరు రకల కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు, వందనాలు. ఎంతో మంది రోజులకు నశించిపోవచ్చుండగా మీరు మమ్మల్ని అలాగే చేయకుండా ఇప్పటికే సజీవులకు ఉంచారు, వందనాలు, కృతజ్ఞతలు. నా తండ్రి ప్రభువా, మేము విన్నటువంటి వాక్య భాగంలో నా తండ్రి లోకమునకు వేరుగాను లోకమునకు దూరంగాను ఉండమని సెలవిస్తా ఉన్నారు. ఒకవేళ మేము లోకమునకు దూరంగా ఉండకపోయిన ఎడల తండ్రి హెచ్చరికను కూడా మాకు తెలియజేసి ఉన్నారు, మీ కృతజ్ఞతలు. ఆయన తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు తండ్రి ప్రభు భయముతోనూ భక్తితోనూ ఉండి ఆయా లోకంలో ఉన్న వాటిని ద్వేషించిన తండ్రి నిన్ను ప్రేమించే కృపను ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించింది. నీ యొక్క రాకడలో ప్రతి ఒక్కరిని సిద్ధపడి అయ్యా నీ యొక్క సంఘంలో చేర్చబడే కృపను నాకును ఇక్కడ ప్రతి ఒక్కరికి నీ తండ్రి ప్రభు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించండి. నా తండ్రి నీకే స్తుతులు, స్తోత్రాలు. ఆయన ప్రభు నీకు ఈ యొక్క మనుషుల జ్ఞానము నా తండ్రి నీ కంటికి వెర్రితనంగా ఉండదని తెలియజేసి ఉన్నారు, మీ కృతజ్ఞత. ఆయా తండ్రి అట్టి జ్ఞానము నా తండ్రి ప్రభు మేము తలంచుకొని నా తండ్రి ఆయా పొగరుతోనూ గర్వముతోనూ అహంకారంతోనూ ఉండకుండాటకు సహాయం చేయండి. నా తండ్రి నీకే స్తోత్రాలు. అయా నీవిచ్చే జ్ఞానము గొప్పది, నీవిచ్చే జ్ఞానము నా తండ్రి ప్రభు ఘనమైనదని మేము నమ్ముచా ఉన్నాం. అయా నీ యొక్క జ్ఞానముతో మమ్మల్ని అందరినీ నింపండి, ఆశీర్వదించండి. అయా నా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘస్థులకు తన ప్రభా కావాల్సిన ప్రతి ఒక్క అవసరత మీరు అనుగ్రహించండి. నా తన ప్రభా కొడుగు ముగించుకొని మా స్వగృహాలుగా వెళ్ళబోచుండగా రాకపోకల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఆయా తండ్రి రేపు జరగబోయేటువంటి ఆదివారం ఆరాధనలో తోడుగా ఉండండి. ఆయా సండే స్కూల్ పరిచర్లో తోడుగా ఉండి సహాయం చేయండి. ఆయా నూతనమైన సండే స్కూల్స్ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఆయా జరగబోయేటువంటి కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఆయా జరిగినటువంటి కార్యక్రమాలను బట్టి మీకు కృతజ్ఞతలు. నా తండ్రి ప్రభా ఆయా మీ యొక్క మినిస్ట్రీ ఇదే విధంగా తండ్రి అభివృద్ధి పరచుటకు సహాయం చేయండి.
దినదినము నా తండ్రి అయ్యా నీ యొక్క ప్రేమను నా తండ్రి నూతనమైన మనుషులకు తెలియజేసే కృపను నాకు అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తుతులు అయ్యా. ఇంత గొప్ప స్థానం దాకా నన్ను తీసుకొచ్చిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు నా తండ్రి ప్రభు. మరలా రేపు ఇదే సమయాన నా తండ్రి మధ్యాహ్నం సమయాన మేమందరం సమకూడి స్తుతించి గణపరిచే భాగ్యమును నాకు నీకుడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు బట్టడికి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృప కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.